హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఈ రీల్ వినండి ఫస్ట్. వన్ డే లో 1,00,000 మెంబర్స్ అయితే ఫాలో అవుతున్నారు అనమాట. నా కోసం కాదు, తార్ కోసము. మీలో ఇంకెవరన్నా ఫాలో కాని వాళ్ళు ఉంటే గనక ఫాలో అవ్వండి. జస్ట్ నా ఫాలోవర్లకు మాత్రమే తార్ గివ్ ఇస్తున్నా. జనవరి 1st కి రివీల్ చేయబోతున్నా, ఓకేనా? January 1కి, Jan 1, 2026. ఇప్పుడు మనోడు ఏమన్నాడు, 1 డేలో 1,00,000 ఫాలోవర్స్ అయ్యారన్నారు కదా. 1 లక్ష కాదు, 3 లక్షల చిల్లర మంది ఫాలో అయ్యారు మనోడికి. ఆల్మోస్ట్ 8 lakhs ఫాలోవర్స్ అయ్యారు. ప్రజెంట్ 5 లక్షలే ఉన్నారు. కానీ ఇప్పుడు నేను ఏదైతే ప్లే చేశాను కదా వీడియో, ఇవి డౌన్లోడ్ చేసాను. ఇంకా చాలా ఉన్నాయి మనోడివి. ఎందుకు డౌన్లోడ్ చేశాను అని నాకు తెలుసు, మనోడు డిలీట్ చేసేస్తాడు ఇవన్నీ అని. సో స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్, ఒక పెద్ద మనిషి వెహికల్ గివ్ అవే ఇస్తానని చెప్పి ఇన్స్టాగ్రామ్లోకి వీడియో చేశాడు. చేసిన తర్వాత దానికి ఒక కండిషన్ పెట్టాడు. ఆ కండిషన్ ఏమిరా అంటే, మీరు నా ఛానల్ ఫాలో అయితేనే నేను గివ్ అవేలో ఆ కార్ ఇస్తాను, మినిమం ఇంతమంది, ఇన్ని లక్షల మంది ఫాలో అవ్వాలని మా కండిషన్ పెట్టాడు. అనుకున్నట్టే మన సారీ టు సే దిస్ గొర్రెలు ఫాలో కొట్టారు. ఏమంటారు, ఇంటలెక్చువల్ గొర్రెలు వచ్చి, నీకేం పోయింది, ఫాలో కొట్టడానికి మేమేం పైసలు పెట్టట్లేదు కదా, ఇది స్కామ్ కాదు, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో అలాగా గొర్రెలన్నీ వచ్చి ఫాలోలు కొట్టి మనోడు 8 లక్షలు 8.5 లక్షల వరకు చేశారు. ఒక రోజులో Jan 1, 2026లో ఇస్తానన్న పర్సన్ దాన్ని అలా 5 నెలలు ల్యాగ్ చేశాడు. ల్యాగ్ చేసిన తర్వాత ఏమైంది, ఈ గ్యాప్లో ఏమైంది, మనోడు ఫాలోవర్స్ కౌంట్ పెరిగింది. తర్వాత మనోడు వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాడు, టెలిగ్రామ్ అకౌంట్లు క్రియేట్ చేశాడు. అందులోకి కూడా గొర్రెలు ఇలా వెళ్ళాయి. దాని తర్వాత మధ్యలో కొన్ని పత్యాపరాలు జరిగాయి. ఇది సినిమా చివరిలో చెప్తా, మరి మధ్యలో చెప్తా, సినిమా ఎక్కువసేపు ఉండదు. అయిపోయిన తర్వాత ఒక ఫైనల్ డే వచ్చిన తర్వాత గివ్ అవే అని చెప్పి చాలామంది వస్తున్నారు అని చెప్పి వాళ్ళ జెన్యూనిటీ ప్రూవ్ చేయడం కోసం మనోడు ఒక టెస్ట్ పెట్టాడు. ఆ టెస్ట్లో పాస్ అయిన గొర్రెలకి ఒక అద్భుతమైన పర్సన్ని పిక్ చేసి, ఆ పర్సన్ యూనివర్స్లో కూడా ఉండడమాట, అలాంటి పర్సన్ని పిక్ చేసి వాడు ఈ లక్కీ డ్రాలో విన్ అయ్యాడు. కిరణ్ ద బిల్డర్, పేరు గుర్తుపెట్టుకుని మళ్ళీ మాట్లాడదు ఇది కూడా. ఆ పర్సన్కి తారు వెహికల్ వచ్చిందని చెప్పి మన ముఖానికి ఇలా చిన్న క్లిప్ వేసి చూపించి, కథ సమాప్తే, కంగ్రాచులేషన్స్, ఐఎమ్ సో హ్యాపీ అని చెప్పి ఎండ్ చేస్తాడు. అది సినిమా. బాగుంది కదా సినిమా. ఇప్పుడు 1 by 1 వెనక నుంచి మళ్ళీ వద్దాం. ఫస్ట్ థింగ్, ఈ తార్ గివ్ అవే అనేది ఒక ఫేక్ స్కామ్. ఎందుకురా అంటే, మన లలితమ్మాయి ఏమన్నాడు, లలితమ్మాయి అంటే లలిత జ్యువెలరీస్ డబ్బులు ఊరికనే రావు, అలాగే బళ్ళు కూడా ఊరికనే రావు. ఎవడు మీకు ఫ్రీగా బండి కాదు కదా, బండిలో వేయించే పెట్రోల్ డీజిల్ కూడా ఇప్పుడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు గుర్తుపెట్టుకోమన్నా, ఇవి డాట్లన్నీ నేను కనెక్ట్ చేస్తాను. అదొక స్కామ్. ఆ స్కామ్ కాన్సెప్ట్ ఏమిరా అంటే, తన ఫాలోవర్స్ని పెంచుకోవాలి, తన ఫాలోవర్స్ని ఫ్రీగా పెంచుకోవాలి, నార్మల్గా కాంటెంట్తోనే పెంచుకోవాలి. కాంటెంట్ చేస్తే అది నచ్చితే ఫాలోవర్స్ వస్తారు. కానీ మన దగ్గర కాంటెంటే స్కామ్ కాబట్టి, స్కామ్ ద్వారా ఈ గొర్రెల్ని యూజ్ చేసుకొని పెంచుకోవాలన్నప్పుడు ఏం చేయాలి, ఆశ పెట్టాలి. ఆశకి ఆరాటం ఎక్కువ అంటారు చూసావా, అలాగా ఆశ పెట్టాడు బండిస్తా అని చెప్పి. సో ఈ ఫాలోవర్స్ని మంచిగా పెంచుకోవడం వల్ల ఫస్ట్ అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే, యాడ్ ప్రమోషన్స్. బెట్టింగ్ యాప్లు తీశాడు, మా బెట్టింగ్ యాప్లో సుప్రసిద్ధుడు, అప్పుడు బాగా ఫేమస్ అయ్యాడు. అండ్ ఇంకోటి కూడా చెప్తే, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మనోడి మీద ఎందుకు చర్చలు అంటే చర్యలు తీసుకోవట్లేదు అంటే, మనం ఇన్వెస్టిగేట్ చేస్తే, పెద్ద పదం, రీసెర్చ్ చేస్తే తెలిసింది వాళ్ళ అన్న పోలీస్ ఆఫీసర్ అండి. సో ఇవన్నీ కనెక్ట్ చేస్తారు, గుర్తుంచుకోండి. సో సడన్గా ఇప్పుడు నీకు ఇన్స్టాగ్రామ్ గ్రోత్, నీ ఫాలోవర్స్ పెరిగితే నీకు వచ్చే యాడ్స్ తాలూకా ప్రమోషన్ తాలూకా రేటు పెరుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 11,000 చిల్లర ఉన్నారు, నాకు ఒక చిన్న అమౌంట్ ఇస్తారు ఏదైనా ఒకవేళ యాడ్స్ ప్రమోట్ చేస్తే, లైక్ ప్రోడక్ట్స్ ఏమైనా ప్రమోట్ చేస్తే. ఓకే, 1,00,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి రేట్ ఎక్కువ ఉంటుంది, 5 లక్షలు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది, 10 లక్షలు 8 లక్షలు 9, అలా నీ ఫాలోవర్స్ గ్రోత్, నీ కౌంట్ బట్టి నువ్వు ఎక్కువ అడగవచ్చు, వాళ్ళు కూడా ఎక్కువ ఇస్తారు. సో ఈ గ్యాప్లో రకరకాల ప్రమోషన్లు చేయొచ్చు, చేసాడు కూడా. దానివల్ల ఏమవుతుంది, బోలు పైసలు వస్తాయి. అది ఎవరి వల్ల వస్తున్నాయి, మన వల్ల. ఎవరి వల్ల, గోడ్స్ మన వల్ల. ఇది ఫస్ట్ బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకు ఇలా తెప్పించుకుంటారని. రెండోది, వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారా అంటే, వాట్సాప్ ఛానల్లోకి, టెలిగ్రామ్ ఛానల్లోకి నావిగేట్ చేస్తారు. చేయించిన తర్వాత అక్కడ కొన్ని లుచ్చే పనులు, డార్క్ పనులు చేయిస్తారు. ఎలా అంటే, అక్కడ కూడా డిఫరెంట్ యాడ్ ప్రమోషన్లు చేస్తారు. అది కూడా వదిలేద్దాం. ఏం చేస్తారంటే, అథెంటిసిటీ, మీలో జెన్యూన్ ఎవరో నాకు తెలియట్లేదు, సో మీలో జెన్యూనిటీ టెస్ట్ కోసం అని చెప్పి నేను చేస్తుంది ఏంటంటే, మీరు మినిమం 99 అయినా క్యూఆర్ కోడ్ పెడేస్తారు. అందులో 99 అయినా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మీరు అందరూ జెన్యూను,
వీళ్ళలోనే నేను కామెంట్ పిక్కర్ పెట్టి నేను ఈ గివ్ అవే ఇస్తాను అంటారు. జస్ట్ నార్మల్ లెక్క వేసుకోండి, 3,50,000 ఎంతమందో అప్పుడు ఫాలోవర్స్ పెరిగాడు మనోడికి. వాళ్ళందరిలోని ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షలు వచ్చేసారు ఈ వాట్సాప్ ఛానల్లోకి, టెలిగ్రామ్ అకౌంట్లోకి. అందులో 99 అంటే 100 రూపాయలు 1,00,000 మంది వేశారు అనుకోండి, ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు. తారిబండి అలాగా హై ఎండ్లో ఎంత గట్టి కొట్టేసినా 25 లక్షలు నిజంగా ఇస్తేనే. ఓకే, సో జెన్యూన్గా స్కామ్ చేసినా కూడా అక్కడికి 75 లక్షలు ప్రాఫిట్ వస్తుంది. ఎవరి వల్ల వస్తుంది? మన వల్ల. మీరు 99 అనుకుంటున్నారు, అలా ఎంతమంది 99లు ఆడి జోబులోకి వెళ్తుంది? ఇది ఒక ఆర్గనైజ్డ్ స్కామ్ అంటారు దీన్ని. ఓకే, సో ఇలా ఆర్గనైజ్డ్ స్కామ్ చేసిన వాళ్ళు ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ చేశారు, గుర్తుందా? బెట్టింగ్ టైంలోని వైజాగ్ నానిని. ఇది కూడా ఆర్గనైజ్డ్ స్కామ్. ఇలాగ ఒక బండి ఇస్తాను, గివ్ అవే ఇస్తాను అనడమే రాంగు. సోషల్ మీడియాలో గివ్ అవే ఇస్తాను అనేది ఒక సిస్టమేటిక్గా, ప్రాసెసర్గా, ఆర్గనైజ్డ్గా చేయాలి. అలా చేయకుండా వాళ్ళందరినీ ఒక ఛానల్ క్రియేట్ చేసి మళ్ళీ వాళ్ళతో డబ్బులు వేయించుకొని, మళ్ళీ డబ్బులు వేయించిన వాళ్ళు మెంబర్స్లో వాళ్ళకి ఇవ్వకుండా ఒక ఫేక్ పర్సన్ని క్రియేట్ చేసి వాళ్ళకి తారుబండి ఇచ్చినట్టు కలరింగ్ ఇవ్వడం, ఇట్స్ ఆర్గనైజ్డ్ స్కామ్. మరి ఇలాంటి ఆర్గనైజ్డ్ స్కామ్ చేసినవాడు ఇంకా బ్రాడ్ లైట్లో హ్యాపీగా తిరుగుతున్నాడు. ఎందుకు? ఇన్ఫ్లుయెన్స్ ఉంటే భారతదేశంలో ఏ పనైనా అవుద్ది. ఓకే, ఇప్పుడు రెండోది 99 కట్టిన వాళ్ళు మీరు అందరూ అలా బకరాలు అవుతారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? మీరేమనుకుంటారా? మళ్ళీ అన్ఫాలో కొట్టేస్తారు కదా అంటే కొట్టేస్తారు. కొట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు 5 లక్షలు అయిపోయారు. ఈ గ్యాప్లో ఈ 6-7 నెలల్లో మనోడు సంపాదించిన అమౌంట్ ఎంత? ఇందాక చెప్పిన 1 కోటి రూపాయలు. పైగా మీరు తన ఛానల్ గ్రోత్ పెంచారు కాబట్టి మధ్యలో ఎన్ని యాడ్లు చేసి ఉంటాడు, ఆ యాడ్లకు బోల్డ్ డబ్బులు. అలా కాకుండా మీరు ఛానల్ లోపలికి వెళ్ళిన తర్వాత మీతో బోల్డ్ లింకులు క్లిక్ చేయించి ఉంటాడు, వాటికి డబ్బులు. ఈ డబ్బులన్నీ ఎవరి వల్ల వస్తున్నాయి? ఇది ఒక షార్ట్ టర్మ్ బిజినెస్ మాట. బట్ ఎంత అమౌంట్ వస్తుంది? మీరే ఏం పోయింది బ్రో, 99 పోయింది కదా, అన్ఫాలో కొట్టేస్తా అనుకుంటున్నారు. మీ ఫాలో తాలూకా విలువ, మీ 99 తాలూకా విలువ అది కోట్లలో అనిచేస్తుంది. కట్ చేస్తే అక్కడ అమౌంట్ ఒక ఫేక్ పర్సన్ని క్రియేట్ చేసి అది ఎంత జనాలు ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నాడంటే అక్కడ చూపిస్తుంది. అదే వీడియోలు అన్నీ ఉన్నాయి, ఇప్పుడు చూపించను. ఎప్పుడు చూపించి అప్పుడు చూపిస్తా. ఎందుకంటే మీరు వెళ్ళి కంప్లైంట్ చేయాలబ్బా, నేను కాదు కంప్లైంట్. మీరు వెళ్ళి కంప్లైంట్ చేయాలి విత్ ప్రూఫ్లు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఫస్ట్ ఇది చెప్తా. ఒక న్యూ అకౌంట్ క్రియేట్ చేశాడు. న్యూ అకౌంట్ క్రియేట్ చేయగానే న్యూ అని వస్తుంది, కిరణ్ ద బిల్డర్ అని చెప్పి. ఇప్పుడు చూడండి, కిరణ్ ద బిల్డర్ అనే అకౌంటే ఉండదు ఇన్స్టాగ్రామ్లో. ఆ వీడియోలు ఉన్నాయి, కావాలని ఇన్స్టాగ్రామ్లో పెడతాను నేను. నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. కిరణ్ ద బిల్డర్ లేడు. సో ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసి ఒక 7 పోస్టులు మనోడే పెట్టేసి వాడికి ఇచ్చేసి అని చెప్పి సర్దిశాడు. జనాలు కొన్ని రోజుల పైకి అర్థమయ్యి అన్ఫాలో కొట్టేశారు. కానీ వాళ్ళు కట్టిన అమౌంట్ వెనక్కి వస్తుందా? వాళ్ళు మోసపోయింది వెనక్కి వస్తుందా? మనోడికి బ్రాండ్ వాల్యూ పెంచింది, అది వెనక్కి వస్తుందా? రాదు. ఇదే గేము. సో దయచేసి ఎవరైనా మీకు ఆన్లైన్లో ఫ్రీగా ఏదో ఇస్తాను, గివ్ అవేలు ఇస్తానంటే నమ్మకండి. గొర్రెలాగా ఎవ్వడు డబ్బులు ఇవ్వడు. మీ ఇంట్లో మీ అమ్మ నాన్న తప్ప ఇవ్వడు. అది ఇస్తున్నాడు అంటే మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అనేది దాని మీనింగ్. సో ఇప్పుడు ఎన్ని స్కాములు జరిగాయి. మిమ్మల్ని యూజ్ చేసి తన బ్రాండ్ వాల్యూ పెంచుకున్నాడు, మీ దగ్గర డబ్బులు దొబ్బి కోట్లు సంపాదించాడు, తర్వాత మిమ్మల్ని ఎదవలు చేశాడు. చివరికి కారు ఎవరైనా జెన్యూన్ పర్సన్కి ఇచ్చాడు అంటే జెన్యూన్ పర్సన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఏమైంది? వీళ్ళందరూ ఇలాగ ఎక్స్పోజ్ అయిపోయింది. ఏవైతే రీల్ ఎన్ని చేశాడో ఆ రీల్ అన్నీ డిలీట్ చేశాడు ఈ పెద్ద మనిషి విజ్జు గౌడ్. ఇన్స్టాగ్రామ్లో ఇవన్నీ నేను డౌన్లోడ్ చేసుకునేవి, ఎప్పుడో డౌన్లోడ్ చేసుకున్నాను, తెలిసి ఇవన్నీ జరుగుతాయి. ఏదైతే ఎందుకు డిలీట్ చేసావు బాబాయ్ చెప్పు మళ్ళా అనమాట. నువ్వు జెన్యూన్గా చేసావు కదా, ఎందుకు డిలీట్ చేసావు? ఎందుకంటే ఇది మళ్ళీ కలెక్ట్ చేసి పోలీసులకి ఇస్తే ప్రాబ్లం కదా అని. ఏవీ లేవు. ఎన్ని చేశాడు ఆ రీల్ అన్నీ నేను డౌన్లోడ్ చేసుకున్నా. చాలామంది చేసుకుని ఉండుంటారు పాపం, అలా ఉన్నాయి. ఎందుకు డిలీట్ చేసావు? ఆ కిరణ్ ద బిల్డర్ అకౌంట్ ఇప్పుడు లేదే, అప్పుడు ఉంది కదా 7 పోస్టులతోనే, అది లేదే. ఎందుకంటే అది ఫేక్ అకౌంట్ కాబట్టి. నీ రీల్ ఎందుకు డిలీట్ చేసేందుకు? నువ్వు స్కామ్ చేసావు కాబట్టి. సో ఇలాంటి స్కామర్లు ఏం చేయాలి? అరెస్ట్ చేయాలి. కానీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇన్ఫ్లుయెన్స్ కాంటాక్ట్స్ చెప్తున్నాను కదా. ఇదే పరిస్థితి వేరే వాళ్ళ తమ్ముడి ప్లేస్లో కాకుండా వేరే వాళ్ళకి జరిగితే అప్పుడు వేరేలా ఉంటుంది సిస్టమ్, ఇప్పుడు వేరేలా నడుస్తుంది. సో మనం అది ఎలాగో మనం ఆపలేం. సో అట్లీస్ట్ మిమ్మల్ని మీరు కాపాడుకొని ఇలాంటి ఫేక్ అసలు ఇలాంటి గివ్ అవేలోనే పార్టిసిపేట్ అవ్వద్దు. ఇలాంటి సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఇప్పటికీ ఆలస్యం లేదు, వెళ్ళి బల్క్ రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్కి, ఇన్స్టాగ్రామ్ ఛానల్కి ఇలాంటి వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో బల్క్ రిపోర్ట్లు కొట్టండి. ఇన్స్టాగ్రామ్ కూడా చూసుకుంటాడు. అంటే ఇక్కడి నుంచి దూరంగా ఉండండి. అంతకుమించి నేను చెప్పేది లేదు. సో జాగ్రత్తగా ఉండండి. ఎన్నిసార్లు చెప్పినా ఇక్కడ
వాళ్ళకంటే నాకు మీదే మిస్టేక్ అనిపిస్తుంది. సో మీరు ఆ ట్రాప్లో పడవద్దు. ఏది ఫ్రీగా రాదు. మనం ఎర్న్ చేసుకోవాలి, కష్టపడాలి, అప్పుడే వస్తుంది. ఒకడు వచ్చి బండి ఇస్తాను, ఒకడు వచ్చి జాకెట్ ఇస్తాను, మీరు ఒకసారి లింకులు కొట్టండి అంటే కొట్టి ఎర్రిపప్పులు అవ్వద్దు. సో స్టే అవే ఫ్రమ్ దీస్ స్కామర్స్. సో దట్స్ ది టాపిక్ ఫ్రమ్ మై సైడ్. మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇప్పుడు లైక్ చేయండి. మీకు ఇది ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే, యూస్ఫుల్గా అనిపిస్తే ఇప్పుడు హైప్ చేయండి. లేదు బ్రో నేను కూడా మోసపోయాను, థ్యాంక్స్ నా కళ్ళు తెరిపించినందుకు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.